పెద్దలు మరి మిత్రులారా, ఇంతకుముందు చెప్పినట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ పరిరక్షణలోను ఆర్టీసీకి ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనలోనూ చాలా ముందుంది. ఈ సంస్థ నాయకత్వం ద్వారా అనేక అంశాలపైన విజ్ఞానం పొందిన వారిలో నేను ఎవరిని, పొందుతున్న వారిలో కూడా నేను ఎవరిని. అందువల్ల మీ సదస్సుకు రావడం చాలా సంతోషం. ఆర్టీసీని ముందుగా మనము కొత్త ప్రభుత్వాన్ని ఒక విషయానికి అభినందించాలి. మనం చాలా కాలంగా చెప్తూ వచ్చాం, ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా వ్యవస్థ వ్యాపార సంస్థ కాదు. లాభ నష్టాల ప్రాతిపదికన ఈ సంస్థ పనితీరును కొలవకూడదు. ఒక ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య ఎలాంటిదో ప్రభుత్వ రవాణా కూడా అలాంటిది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు రవాణా మూలం. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. మొబిలిటీకి లివింగ్ కండిషన్స్కు, మొబిలిటీకి ఎంప్లాయ్మెంట్కు, మొబిలిటీకి ఇన్కమ్ ఎర్నింగ్ కెపబిలిటీకి, మొబిలిటీకి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి రిలేషన్స్ను ఎస్టాబ్లిష్ చేస్తూ దేశంలో ప్రపంచంలో అనేక పరిశోధనలు ఉన్నాయి. అందువల్ల ఈ పరిశోధనలు ప్రపంచంలో అసలు పూర్తిగా ఉచిత రవాణా లాంటి ప్రయోగాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక మహిళలకే కాదు, పురుషులకు కూడా ఉచితంగా ఎందుకు ఉండకూడదు అని. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన చేసే ఖర్చు విస్తృతమైన ఆర్థికాభివృద్ధికి, మానవాభివృద్ధికి దోహదం చేస్తుంది అన్నది వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని మనలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని గుర్తించినందుకు అభినందనలు. ఎందుకంటే మహిళలకు ఉచిత రవాణా అంటే అదేదో నాన్ మెరిట్ గూడ్స్ అని, అనవసరపు సబ్సిడీ అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఇవాళ ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మన దేశంలో తగ్గిపోతుంది. ఉచిత బస్సు రవాణా ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెంచడానికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో కొన్ని మీములు రావచ్చు, మహిళలు కాలక్షేపానికి తిరుగుతున్నారు, మహిళలు తీర్థయాత్రలకు పోతున్నారు, ఇలా మీములు రావచ్చు. కానీ కాలక్షేపానికి తిరుగుదామన్నా కూడా ఎవడు వట్టిగా తిరగడు. ఒక్కసారి పోతాడు, 2 సార్లు పోతాడు, 4 సార్లు పోతాడు. ఈవెన్ మీకు ఉచితంగా విమాన ప్రయాణానికి టికెట్ ఇచ్చినా మీరు 2 సార్లు పోతారు, 3 సార్లు పోతారు, కానీ 10 సార్లు పోలేరు. ఫ్రీగా మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తామన్నా కూడా నేను 4 సార్లు అంటాను. ఎందుకంటే ప్రతి మనిషికి ఇతర పనులు ఉంటాయి. అందువల్ల ఈ మీములు జోకులు పక్కకు పెడితే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఉమెన్ వల్ల మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, మహిళల ఎంప్లాయ్మెంట్ ఎర్నింగ్ కెపబిలిటీ పెరుగుతుంది. నేను మాట్లాడిన వీడియోల్లో ఉదాహరణలు కూడా చెప్పాను. మేము ఇప్పుడు కాప్రా ఏరియాలో ప్రాక్టికల్గా చూశాను. అక్కడ ఒక ఇంట్లో పని చేస్తే 3000 వస్తాయి. నేనుంటున్న ఫిలిం నగర్ ప్రాంతంలో, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక మహిళ ఒక ఇంట్లో పని చేస్తే 10,000 వస్తాయి. ఇక నేను ఇదివరకు కాప్రా ఏరియాలో ఉండేవాడిని, అప్పుడు రేటు కూడా చెప్పండి. ఇప్పుడు వెళ్ళి చూసినా అక్కడ ఒక ఇంట్లో పని చేస్తే 3,000 ఇస్తున్నారు. నేను మా ఇంట్లో పని చేస్తే పనావిడకు 10,000 ఇస్తున్నాను. అంటే అర్థం ఏంటి? కాప్రా దమ్మాయిగూడ ప్రాంతంలో ఒక మహిళ పని చేస్తే 3,000 రూపాయల నెలకు ఒక ఇంట్లో వస్తాయి. అంటే ఒక 4 ఇళ్ళు పని చేసుకుంటే 12,000 వస్తాయి. అదే మహిళ జూబ్లీ హిల్స్కో, ఫిలిం నగరో, గచ్చిబౌలో వచ్చి పని చేస్తే అదే మహిళకు 40,000 వస్తాయి. అంటే ఆమె ఆదాయం 300% పెరుగుతుంది. మరి ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం, సమయానికి బస్సు దొరకదు, బస్సులు సమృద్ధిగా ఉండవు శివారు ప్రాంతాలకు, ఆ బస్సు రవాణా ఛార్జీల వ్యయముంటుంది. ఈ భారాన్ని కనుక తగ్గించగలిగితే దూర ప్రాంతాలకు
వెళ్ళి కూడా ఒక మహిళ మెరుగైన ఆదాయాన్ని పొందగలుగుతుంది, ఒక మెరుగైనటువంటి జీవితాన్ని పొందగలుగుతుంది, మెరుగైన చదువు కొరకు ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతుంది. అందుకే మీరు గమనించండి, మహిళలకు ఉచిత రవాణా ఇచ్చాక గణనీయంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇవాళ ప్రభుత్వాల అంచనాలు, ఆర్టీసీ సంస్థ అంచనాల ప్రకారం కూడా 60% మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఉన్న ప్రయాణికుల్లో 60% కాదు, ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. ఇంతకుముందు చెప్పారు, ఆక్యుపెన్సీ రేషియో ఆర్టీసీలో అలా ఏ రవాణా సాధనంలోనైనా ప్రయాణికుల సంఖ్యను ఆక్యుపెన్సీ రేషియోతో కొలుస్తారు. అంటే 100 మంది ప్రయాణం చేస్తానికి అవకాశం ఉంటే ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అని. ఇది 65%గా ఉన్నది ఆర్టీసీలో ఇవాళ 89% సగటుకు చేరింది. కొన్ని చోట్ల, అనేక చోట్ల 100% దాటి 110, 120%, అంటే 100 మంది ప్రయాణం చేసే సదుపాయం ఉంటే 110 మంది, 120 మంది ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. అందులో 60% మహిళలు. అందువల్ల మహిళల మొబిలిటీకి, మహిళల ఫ్రీడమ్కు, మహిళల ఎకనామిక్ ఆపర్చునిటీస్ విస్తరించడానికి ఈ పథకం ఉపయోగపడింది కనుక అభ్యుదయవాదులు ఎవరైనా, సామాన్య ప్రజల పట్ల ప్రేమన్న ఎవరైనా ఈ పథకాన్ని ఆహ్వానిస్తారు. కానీ ఈ పథకం ఎవరి పథకం? ఆర్టీసీ అనే సంస్థ పథకమా, ఆర్టీసీ కార్మికుల పథకమా, ప్రజలెన్నుకున్న ప్రభుత్వ పథకమా? ఈ స్పష్టత కూడా మనకు ఉండాలి. ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వ పథకం కనుక దీని అమలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. దీనివల్ల వచ్చే రాజకీయ ప్రయోజనాలు కూడా ప్రభుత్వానికి వెళ్తాయి. ఆర్టీసీ ఎండీకి పోవు, ఆర్టీసీ సంస్థకు పోవు, ఆర్టీసీ కార్మికులకు పోవు. అందువల్ల ఈ పథక ప్రయోజనాలు పొందుతున్న వారే ఈ పథకానికి బాధ్యత స్వీకరించాలి. ఈ పథకానికి అయ్యే ఖర్చెంత, ఈ పథకం సస్టైనబుల్గా చేయగలరా, ఈ పథకం ఆర్టీసీ అభివృద్ధికి దోహదం చేస్తుందా, లేదా ఆర్టీసీని దెబ్బతీసేందుకు దోహదం చేస్తుందా? ఈ ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఆన్సర్ వెతకడం ద్వారా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ప్రత్యామ్నాయమైన విధాన నమూనాను మన ప్రభుత్వం ముందు ఉంచాలి. అందువల్ల ఈ పథకాన్ని మనం ప్రశ్నించడం లేదు, ఈ పథకాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తూనే పరిస్థితి ఏంటి? ఈ పథకం అమలు ముందు ఆర్టీసీ ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మనకు అవగాహన ఉండాలి. ఈ పథకం రాకముందు ఆర్టీసీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతూ వచ్చింది. మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. అది చట్ట విరుద్ధమైన ప్రైవేట్ రవాణా కావచ్చు, అది ప్రభుత్వం వేసే పన్నుల భారాలు కావచ్చు, అది అద్దె బస్సుల భారాలు కావచ్చు, ఆ ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండడం వల్ల కావచ్చు. ఇలాంటి అనేక కారణాల రీత్యా ఆర్టీసీ తనకు పొటెన్షియల్ ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇందులో మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఆర్టీసీ దెబ్బతింది. ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. దీనికి అనేక గణాంకాలు స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్గా కూడా అనేక సందర్భాల్లో ప్రజల ముందు ఉంచాం, ప్రభుత్వం ముందు ఉంచాం. 2014 నుంచి 2023 మధ్య కాలంలో 8,500 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా సుమారు 5,800 కోట్లు మాత్రమే ఇచ్చింది. టు బీ స్పెసిఫిక్గా 5,855 కోట్లు, అంటే సుమారు 2,700 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వము చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదు. దీనికి అనేక రూపాలు, రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు, అలాగే ఆర్టీసీ కొత్త బస్సులు కొనడానికి చేసిన ప్రామిస్ అమలు కాలేదు. ఇలా వివిధ కారణాల రీత్యా ఆర్టీసీకి వివిధ వర్గాల వారికి ఇచ్చే కన్సెషన్ల మీద ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. ఇదో 750 కోట్లు ఉంటుంది, కొత్త బస్సులకు 600 కోట్లు సహాయం చేస్తామని 250 కోట్లు మాత్రమే చేశారు. ఇలా అనేక రూపాల్లో ఆర్టీసీకి గ్యారంటీ లోన్లు 3,600 కోట్లు ఇస్తామంటే ఇచ్చింది 2,400 కోట్లు. అలాగే రీఎంబర్స్మెంట్ కింద 5,800 కోట్లకు 5,000 కోట్లకు ఇవ్వాల్సిండగా అక్కడ కూడా కోత విధించారు. ఇలా అనేక 4,900 కోట్లు ఇవ్వాల్సిండగా
అక్కడ కూడా కోత పెంచారు. ఓవరాల్గా ఒక 2,700 కోట్ల రూపాయలు ఆర్టీసీకి గత ప్రభుత్వం బకాయి పడి అధికారాన్ని కోల్పోయింది. సో ఆ పరిస్థితికి తోడుగా ఇవాళ ఈ పథకం అమలు వచ్చింది. అందువల్ల ఇవాళ ఆర్టీసీ నిలబడాలి అంటే గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి ఆర్టీసీ అప్పులు ఉన్నాయి. 2, ఆర్టీసీకి గత ప్రభుత్వం సాయం చేయకపోవడం వల్ల మిగిలిపోయిన భారం, ఫలితంగా కార్మికుల పైన ప్రభావం ఉంది. ఆర్టీసీలో ఎవరిని అడిగినా చెప్తారు, రిటైర్ అయితే పెన్షన్ డబ్బులు రావు. నేను ఆగస్టు 2023లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యాను. ఇవాళ జనవరి, నాకు మొత్తం పెన్షన్ డబ్బులు కొట్టి 2 నెలలు అయింది ఇప్పటికి. సో అన్ని రకాల డబ్బులు వచ్చేసినాయి నాకు. ఇప్పుడు యూనివర్సిటీ ఏ భారం లేదు పెన్షన్ ఇస్తాం. కానీ ఆర్టీసీ కార్మికులకి ఈ పరిస్థితి ఉందా? ఇవాళ ఆఖరికి ఆర్టీసీ కార్మికులు పిఎఫ్లో దాచుకున్న డబ్బులు, ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న డబ్బులు, వీటిని కూడా ఆర్టీసీ యాజమాన్యం సుమారు 4,400 కోట్లు ఇవాళ వాడుకున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వదు. ఆర్టీసీ రవాణా భారాన్ని మోస్తుంది, పైగా కార్మికుల డబ్బులు వాడుకున్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఒక సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీకి ఈ మహాలక్ష్మి పథకం అమలుకి వచ్చింది. సో ఈ పథకాన్ని ఆహ్వానిస్తాం. కానీ ఈ పథక భారాన్ని మోసే క్రమంలో ఆర్టీసీ కనుక మునిగిపోతే మహిళలే కాదు మొత్తం ప్రజానీకం నష్టపోతారు, రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోతుంది. అందువల్ల ఇవాళ మనం చెప్పే ఆల్టర్నేటివ్ ఏంటి? అయ్యా మీరు పథకాన్ని అమలు చేస్తున్నారు, సంతోషం. ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసే క్రమంలో ఆర్టీసీ బతకాలా వద్దా? ఆర్టీసీకి చెమటోడ్చి పనిచేస్తున్న కార్మికులు బతకాలా వద్దా? ఇది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? మేము మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి జమా లెక్కలు ఖర్చులు వేసి మేము హామీ ఇచ్చామని చెప్తాం. అంటే ఆర్టీసీ ఉచిత మహిళలకు ఉచిత రవాణా పథకం గురించి కూడా బహుశా ఆ జమా లెక్కలు వేసి ఉంటారని మనం అనుకుంటాం. ఇవాళ ఆర్టీసీకి ఈ పథకం అమలుకు ముందు రోజుకు 14 నుంచి 15 కోట్ల ఆదాయం వచ్చేది. ఇవాళ 0 టికెట్ కూడా లెక్కిస్తే 18 నుంచి 20 కోట్ల ఆదాయం. ఎందుకంటే ఒకవైపు 0 టికెట్ల మనీని లెక్కించాలి. ఈ ఉచిత మహిళా రవాణాలకు ఉచిత రవాణా పథకం అమలు వల్ల పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో, పెరిగిన ప్రయాణికుల సంఖ్యను కూడా లెక్కించాలి. మొత్తం కలిపితే ఒకవేళ ఈరోజు మహిళల నుంచి 0 టికెట్ అయ్యే వసూళ్లు కూడా పరిగణలోకి తీసుకుంటే, ఎందుకు 0 టికెట్ ఇస్తున్నారు? టికెట్ ఇవ్వకుండా కూడా ఆర్టీసీలో మహిళలంతా ఎక్కవచ్చు కదా. ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఆ లెక్కలు సరిగా అర్థమవుతాయి. అంటే రోజుకు 18 నుంచి 20 కోట్లు ఇవాళ ఆర్టీసీకి ఆదాయం రావాలి. కానీ ప్రయాణికుల్లో 60% మహిళలు. అంటే క్లియర్గా 12 కోట్లు మహిళల ఉచిత రవాణా వల్ల పెరిగిన ప్రయాణికుల భారము, మహిళల ఉచిత రవాణా భారము కలిపి 12 కోట్ల వరకు ఇవాళ ఖర్చు అవుతుంది. ప్రభుత్వం అనొచ్చు 14 నుంచి 15 కోట్లు ఇదివరకు ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఇంకో 5 కోట్లు పెరిగింది. కానీ అది కాదు లెక్క. లెక్క ఏంటంటే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. అంటే సుమారు 12 కోట్లు ఇవాళ మహిళలకు ఉచిత రవాణా పథకం వల్ల కేవలం టికెటింగ్లో జరుగుతున్న నష్టం. అంటే 12 కోట్లకు మీరు నెలకు 30 రోజులు తీసుకుంటే 360 కోట్లు, 31 రోజులు తీసుకుంటే 372 కోట్లు. ఇవాళ నెలకు ఈ డబ్బు ఆర్టీసీకి రావాలి. ఇదొకటే కాదు, ఆర్టీసీ పైన అనేక రకాల పన్నులు, సెస్సులు ప్రభుత్వాలు విధించాయి. డీజిల్ పైన సెస్సు, ప్యాసింజర్ ఎమ్ఎన్టీ సెస్సు, సేఫ్టీ సెస్సు, ఈ సెస్సులన్నీ కలిపితే గత ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు 1000 కోట్లు. ఈ 1000 కోట్ల సెస్సు ఆర్టీసీ టికెట్ల పైన ప్రయాణికుల నుంచి వస్తుంది.
ఇప్పుడు అది వసూలు కావడం అందులో 60% మహిళలే కనుక 60% రవాణా ఉచితం కనుక అదొక 600 కోట్లు, అంటే సుమారు 50 కోట్లు. ఈ 360-72 కోట్లకు అదనంగా మరో 50 కోట్లు ఉచిత రవాణా పథకం వల్ల కోల్పోయిన ఆదాయం, అంటే కట్టాల్సినటువంటి ఆదాయం టికెట్ల ధర వసూలు కాదు కనుక అదొక 50 కోట్లు. ఇది కాక నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆర్టీసీ వివిధ రకాల విద్యార్థులకు ఇలా వివిధ రకాల సెక్షన్లకు ఇవాళ రాయితీలు ఇస్తారు సుమారు 48 లక్షల మందికి. ఆ వారం 750 కోట్లు ఏటా. ఇందులో కూడా మనము 60% తీసుకున్నా లేదా 50% తీసుకున్నా ఇదొక 34 కోట్ల వరకు నెలకు భారంగా ఉంటుంది. అంటే 370 ప్లస్ 72 ప్లస్ 50 ప్లస్ 34 అంటే సుమారు 456 కోట్లు. పోనీ ఒక నెలలో 30 రోజులు తీసుకున్న 450 కోట్లు. ఇవాళ మహాలక్ష్మి పథక అమలు భారము నెలకు 450 కోట్లు, అంటే సుమారు 5400 కోట్లు సంవత్సరానికి. మరి ఇది బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలా వద్దా? రిఫ్లెక్ట్ కాకపోతే ఈ పథకం ఎవరు అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి? దీనికి తోడు అదనంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటి అన్నప్పుడు మీకు ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది, దాంతో బస్సుల పైన భారము పెరుగుతుంది. ఆల్రెడీ కొత్త బస్సులు కొనాలి, కనీసం ఒక 3000 కొత్త బస్సులన్నా ఈ పెరిగిన డిమాండ్ వల్ల కావాలి. 2019లో ప్రభుత్వం అంచనా వేసిన దాని ప్రకారమే 5900 కొత్త బస్సులు అంటే ఉన్న బస్సులు స్క్రాప్ చేయాల్సి వస్తుంది 2023 నాటికి. దానికి ఒక 1755 కోట్లు కావాలి. పెరుగుతున్న డిమాండ్ ఇవాళ తెలంగాణలో ఉన్న 12769 గ్రామ పంచాయతీలకు మాకు బస్సు కావాలి అని డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఉచిత రవాణా వచ్చే వరకు ప్రతి గ్రామంలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తామని ముందుకొస్తున్నారు. అందువల్ల ఈ ఉచిత రవాణా వల్ల పెరిగిన ప్రజా రవాణా డిమాండ్ మీట్ కావాలి. పెరిగిన ప్రజా రవాణా డిమాండ్ అనేక రూపాల్లో మనకు కనబడుతుంది. ఒకటి ఓఆర్ పెరిగింది 60% నుంచి 89% సగటున. 2 ఆ ఓఆర్ పెరిగిందంటే అర్థం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 2 అన్ని గ్రామాల నుంచి మాకు బస్సులు కావాలన్న డిమాండ్ వస్తుంది. 3 పాత బస్సులపైన ఆధారపడి ఇంత రద్దీతో ప్రయాణికులను తీసుకెళ్తే జరగబోయే ప్రమాదాలు ఎంత, పాత బస్సుల వల్ల మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా ఉంటుంది. అందువల్ల పెరిగిన డిమాండ్కు అదనంగా బస్సుల సదుపాయం కల్పించాలి. స్క్రాప్ చేయాల్సిన తొలగించాల్సిన అంటే ఇక రవాణా యోగ్యము కాని బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి. వీటి ఖర్చులు అదనం అంటే మహాలక్ష్మి పథక అమలు ఖర్చే 4500 కోట్లు, 450 కోట్లు, అంటే సుమారు 5400 కోట్లు. అయితే అదనంగా ఈ కొత్త బస్సుల ప్రవేశపెట్టడం, ఉన్న బస్సుల స్క్రాప్ చేస్తున్న బస్సుల స్థానంలో కొత్త బస్సులు రిప్లేస్ చేయడం, పెరుగుతున్న ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మహిళలు ఎక్కువ మంది బస్ స్టాండ్కి వస్తున్నారు, వారికి కావాల్సిన సదుపాయాలు అక్కడ కల్పించాలి. బస్ షెల్టర్ల దగ్గర సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే అంతకుముందు 65 మంది నిలబడేది ఇవాళ 89 మంది వస్తున్నారు. అందువల్ల పెరుగుతున్న ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా ట్రిప్పుల సంఖ్య పెరగాలి, రూట్ల సంఖ్య పెరగాలి. ఇవన్నీ కలిపితే ఎంత ఖర్చు చేయాలనేది ప్రభుత్వం అంచనా వేయాలి. ఇది అంచనా వేయకుండా మీరు పథకం ప్రవేశపెట్టడం, దాని భారం ఏదో ఆర్టీసీ పడాలి అంటే జరగబోయే ప్రమాదం ఏంటి అంటే బస్సుల్లో మహిళలకు రవాణా ఉచితం కానీ బస్సు మాత్రం ఉండదు. సో ఆ రవాణా ఉచితం, బస్సు వస్తే ఉచితం, బస్సే రాకపోతే ఉచితం ఎక్కడిది అంటే ఏ పథకమైతే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదం చేసిందో ఆ పథకమే భవిష్యత్తులో కాంగ్రెస్ను దెబ్బతీస్తుంది కూడా. ఇదే జరిగింది డబుల్ బెడ్రూమ్ పథకం ద్వారా.
ఇదే జరిగింది దళిత బంధు పథకం ద్వారా. ఆఖరికి రైతు బంధు అమలైన చోట గ్రామాల్లో బీఆర్ఎస్కు ఓట్లు రాలేదు. రైతు బంధు అమలు కానీ హైదరాబాద్ నగరంలో ఓట్లు వచ్చాయి. మీరు గమనిస్తే రైతులు మరి ఎందుకు ఓట్లు వేయలేదు? కారణం ఏంటంటే ఒక కౌలు రైతు, పేద రైతు 3 ఎకరాలు కౌలు తీసుకొని 5 ఎకరాలు కౌలు తీసుకొని ఆ భూమి లేని పేద వ్యవసాయ కూలి 5 ఎకరాలు కౌలు భారం మోస్తుంటే 50 ఎకరాలు ఉన్నవాడు ఉచితంగా 5 లక్షలు రైతు బంధు పొందాడు. అందులో ఒక 2 ఎకరాల పేద రైతు మరో 3 ఎకరాలు కౌలు తీసుకొని కష్టపడి సేద్యం చేస్తుంటే తనకు 20,000 వస్తే అసలు వ్యవసాయమే చేయని పెద్ద రైతుకు 50 ఎకరాలు పడా పెట్ట రైతుకు 5 లక్షలు వస్తున్నాయి. అందువల్ల తనకు వచ్చిన 20,000తో సానుకూలంగా ఓటు వేయలేదు. తన కళ్ళ ముందు జరుగుతున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఓటేశాడు. అందుకే రైతు బంధు అమలైన గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో దెబ్బతినలే. అందువల్ల రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటంటే మీరు ఉచిత రవాణా లాంటి పథకాలు మిమ్మల్ని గెలిపించాయి, కానీ ఏ పథకాలైతే గెలిపించాయో ఆ పథకాలే మళ్ళీ మీకు ప్రశ్నార్థకంగా మారుతాయి. ఇది గత ప్రభుత్వాల అనుభవాలు చూసి చెప్తున్నాను. ఈ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఖచ్చితంగా అంచనా వేసిన వాళ్ళను నిలబడ్డాను. ఎందుకంటే సీట్లు కూడా చెప్పాను, 66 సీట్లు వస్తాయని ఎన్నికలైన రోజే చెప్పాను. కరెక్ట్గా 65 వచ్చాయి. చాలామంది అంటారు, ముఖ్యమంత్రి గారు అడిగారు, అంత అక్యురేట్గా ఎలా చెప్పారు సార్ అక్యురేట్గా ఆ రోజు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. మీరు కనుక ఆర్టీసీని అంత నష్టపరిస్తే మళ్ళోసారి మీకు వ్యతిరేకంగా కూడా ఖచ్చితమైన అంచనా చెప్పాల్సి వస్తుంది. జరగబోయేది ఇక్కడ మాకెవరు వ్యతిరేకం కాదు, మేము ప్రజల్లో ఉన్నది చెప్తాం. అప్పుడైనా మీకు సీట్లు రావాలని చెప్పలేదు, సీట్లు వచ్చే వాతావరణం ఉంది కనుక చెప్పినాం. లేదు వాళ్ళ సీట్లు పోవాలని చెప్పలేదు, వాళ్ళకు పోతున్నాయని అంచనా ఉన్నది కనుక చెప్పినాం. అందువల్ల మళ్ళీ మీకు కూడా చెప్తాం, అయ్యా మీరు ఈ పథకాన్ని అమలు చేశారు, ఈ పథక అమలు భారాన్ని ఆర్టీసీ పైన మోపారు, ఫలితంగా ఆర్టీసీ దెబ్బతింది. ఆర్టీసీ కాదు, ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వ హయాంలో 3 దశలు ఆర్టీసీ కార్మికులు. ఒకటి తెలంగాణ ఉద్యమ దశ, ఆ రోజు ఆర్టీసీ కార్మికులే తెలంగాణ ఉద్యమ రథసారథులు, ఆర్టీసీ సమ్మెలే తెలంగాణ సహకారానికి ఒక కీలకం. 2వ దశ తెలంగాణ వచ్చాక ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని బెదిరింపులు, ఆర్టీసీ కార్మికులపైన తీవ్రమైన ఒత్తిళ్లు, అసలు యూనియన్లే ఉండవని హెచ్చరికలు, సమ్మెలు, హైకోర్టుకు వెళ్ళడము, ఆ తర్వాత సడన్గా ఓ రోజు పిలిచి సీట్లు పెట్టడము, మళ్ళీ ఆర్టీసీకి ఏమీ చేయకపోవడం. ఈ దశ దాటి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం. సో కొత్త ప్రభుత్వం కనుక మళ్ళీ కొత్త దశ. ఈ దశలో ఆర్టీసీ కార్మికులు ఆశిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఆర్టీసీకి కార్మికులకు వేతన ఒప్పందం లేదు. 2013 ఒప్పందం 2015 వరకు అమలైంది. ఇవాళ ఆర్టీసీలో వేతన ఒప్పందం లేదు. 2019 నుంచి పండుగ అడ్వాన్స్ కూడా లేదు. సో ఒక్క మునుగోడు ఉప ఎన్నిక వల్ల వచ్చింది, మళ్ళీ ఏదైనా ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు కూడా వస్తుందేమో. అందువల్ల ఆర్టీసీ కార్మికులు నిరంతరం ఉప ఎన్నికలు కోరుకోవాలి. ఎందుకంటే నిరంతరం ఉప ఎన్నికలు 6 నెలలకు ఒకసారి ఎన్నికలు కోరుకుంటే తప్ప రాదు. కానీ ఏ ఉప ఎన్నిక కూడా వేతన సవరణ తేలేకపోయింది. వేతన సవరణ అమలు కాదు. నాకు గుర్తున్నంత వరకు ఎన్ని నెలల డిఏ 173 నెలల డిఏ అనుకుంటాను. కరెక్ట్, డిఏ ఇయర్స్ 173 మంత్స్. అసలు డిఏ అంటే ఏంటి? పెరుగుతున్న ధరల నుంచి రక్షణ. మీరు దాన్ని కూడా ఎరియర్స్ పెడితే అసలు ఏమైనా అర్థం ఉంటుందా? డిఏ అన్న కాన్సెప్ట్కి అర్థం లేదు. పోనీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. రిటైర్మెంట్ పక్కా పెట్టు, కార్మికుడు దాచుకున్న డబ్బులు ఆర్టీసీ యాజమాన్యం తినేసి. అయ్యా కార్మికులు రిటైర్ అయిన తర్వాత అవసరం ఉంటుందని దాచుకుంటే వారు పొదుపు చేసిన డబ్బులు కూడా ఆర్టీసీ మిగేసి. మరి ఈ పరిస్థితుల్లో కార్మికులు ఈ పెరిగిన ఓఆర్ భారాన్ని మోస్తూ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మంచి పథక అమలు బాధ్యతను మోస్తూ ఆర్టీసీ కార్మికులు పనిచేయగలరా? ఆర్టీసీ కార్మికుల అశాంతితో ఆర్టీసీ ప్రగతి పథాన నడవగలదా? అందువల్ల ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అందువల్ల ఈ పథక ఆర్థిక భారం ఆర్టీసీ ఎలా నిర్వహించాలి, ఈ పథకం వల్ల ఏర్పడిన ప్రజా రవాణా డిమాండ్ను ఎలా మీట్ కావాలి,
ఈ ప్రజా రవాణా డిమాండ్ను మీట్ అయ్యే క్రమంలో ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రయోజన బాధ్యత వస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థితిగతుల సంగతి ఏంటి? వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి, వీటిని అమలు చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది కనుక ఈ ప్రభుత్వాన్ని మన శాపనార్థాలు పెట్టలేము, చిత్కారాలు చేయలేము. కానీ అనేక ప్రభుత్వాల విధానాల అమలు చూసిన కార్మిక నాయకులు వేదిక పైన ఉన్నారు. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకు కూడా మన అనేక అనుభవాలు ఉన్నాయి. అనేక ఆశలు ఆకాంక్షలతో ప్రభుత్వాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాయో చూసాం కనుక విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ మేము తీసుకుంటాం. అందువల్ల డౌటింగ్ థామస్లుగా వ్యవహరిస్తాం. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైతే విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం, ఈ అవగాహన కల్పించే పని చేస్తున్నాం. కాదన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు వారికి మద్దతుగా ఉండే పౌర సమాజం పిడికిలి బిగించక తప్పదని ఈ ప్రభుత్వానికి సవినయంగా తెలుసు. మాకు ప్రభుత్వాలు ఎవరిపైన ప్రేమ ఉండవు, మాకు ఏ పార్టీలపైన వ్యతిరేకత ఉండదు. ప్రజలపైన ప్రేమున్న వారిగా, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తులుగా, సంఘాలుగా మనం అయ్యా ప్రజలకు మీరు మేలు చేస్తే ఆహ్వానిస్తాం, మేలు చేసేందుకు మార్గాలు చూపుతాం, మేలు చేయాలంటే ఏ విధానాలు అనుసరించాలో చెప్తున్నాం. మీరు మేలు చేయనప్పుడు ప్రజల మేలు కొరకు మీపై పోరాడక కూడా తప్పదని చెప్తూ సెలవు తీసుకుంటాం. పెద్దలు నాగేశ్వర్ గారు చాలా వివరాలు, చాలా విషయాలు తన అనుభవంతో